హలో నమస్తే అండి. ఈరోజైతే నేను గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో సింపుల్‌గా చూపిస్తున్నాను. ఎవరైనా చుట్టాలొచ్చినా మనం అప్పుడప్పుడు అనుకుని తొందరగా చేసి పెట్టొచ్చు. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టంగా తింటారు. 250 గ్రామ్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. 2, 3 ఇలాచి మంచిగా మిక్సీ పట్టుకొని మనం అందులో యాడ్ చేసుకొని కొంచెం దగ్గరికయిన తర్వాత బంద్ జేసుకోవాలండి. స్టవ్ కట్టేసిన తర్వాత మనమైతే గులాబ్ జామ్ ప్యాకెట్‌ని పౌడర్‌నయితే తీసుకొని ఇలా పాలేసేసి కలుపుకోవాలండి. ఇది పాలేసుకుంటే యమ్మీ టేస్ట్ వస్తుంది. ఒక 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇంకొకసారి మనం మంచిగా కలుపుకున్న తర్వాత మనమైతే ఉండాలు చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. సో, ఈ విధంగా అయితే మనం సాఫ్ట్‌గా అయితుంది పిండి అయితే. ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవడం వల్ల చాలా బావుంటుందండి. గులాబ్ జామ్ అయితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. ఇది ఐస్ క్రీమ్‌తో కాంబినేషన్‌తో తింటే చాలా బావుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మాకు గూడా చాలా ఇష్టమండి. ఎవరైనా ఇష్టపడతారు. ఇలా సింపుల్‌గా మనం నెయ్యి ఉంటే నెయ్యిలో ఏంపుకోవచ్చు. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక మంచిగా దగ్గరుండి వేంపుకోవాలి. లోపల పిండి గూడా మంచిగా వేగేటట్టు చేసుకుంటే బావుంటుందండి. సో, ఇలా దగ్గరుండి చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకంలో ఇదేసేసుకొని కలుపుకోవాలి. ఆ పాకం మొత్తం మంచిగా పీల్చుకుంటుందండి. జామ్స్ అయితే మంచిగా పీల్చుకుంటుంది. ఇలా మనం సింపుల్‌గా అప్పుడప్పుడు అనుకొని చేసుకునే స్వీట్ అయితే గులాబ్ జాము. ఇది ఐస్ క్రీమ్ కాంబినేషన్‌లో తింటే ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్‌తో తిన్నా చాలా బావుంటుంది. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.